తిమోతికి రాసిన మొదటి పత్రిక 3-4 మొదటి అధ్యాయం 3-4 వచనాల్లో ఉన్న భాగం చదివా. ఇంచుమించుగా ఈ పత్రికలు రాసే సమయానికి దైవజనుడైన పౌలు గారు చాలా వృద్ధాప్యానికి వచ్చిన పరిస్థితులు అన్నట్లుగా చరిత్రకారులు చెప్తున్నారు. దీని గురించి మనందరికీ అర్థమయ్యేటట్లుగా మన కుటుంబాల్లో కూడా జరిగేటట్టుగా మనం గనక ఒక చిన్న ఆలోచనతో కనుక ధ్యానం చేస్తే మనకు అర్థమయ్యిద్ది. పెద్దవాళ్ళు చనిపోయే ముందు ఆ పెద్ద మనవరాలనో పెద్ద మనవుడినో లేకపోతే ఆఖరోడినో ఎవరో ఒకరిని పిలిపించుకొని వాళ్ళకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడి చనిపోవటం అనే ఒక వాడుక మన పితరుల నాటి నుండి ఉంది. వాళ్ళ బాధంతా ఆ ఇష్టమైన పిల్లలతో చెప్పుకుంటారు. కొన్నిసార్లు హఠాత్తుగా మరణం కనుక జరిగితే చెప్పండి, చెప్పుకునే అవకాశం కూడా ఉండదు. దైవజనుడైన పౌలు గారు కూడా తన మరణ దినాలు దగ్గర పడుతూ ఉన్నప్పుడు ఆయన ఇంకా కొద్ది కాలానికి చంపబడతాడని తెలుసు. ఆయనకు ఎదురైన కొందరు ప్రవక్తలు పౌలు గారు పొందవలసిన మరణమును గూర్చి ఆయనతో స్పష్టంగా చెబుతున్నారు. ఇదిగో ఈ నడికట్టు ధరించుకున్న మనుషుడు ఫలానా స్థలములో ఫలానా రీతిగా చనిపోతాడు అని చెప్తూ ఉన్న రోజుల్లో తనకు ఇష్టమైన ప్రియమైన నిజమైన కుమారుడని మంచి పేరు తెచ్చుకున్న తిమోతికి 2 ఉత్తరాలు రాశాడు. వాటినే 2 పత్రికలు అని బైబిల్ పేర్కొంది. ఈ 2 పత్రికల్లో పౌలు గారంట తిమోతికి చాలా హెచ్చరికలు చేశాడు, కొన్ని ఆజ్ఞలు కూడా ఇచ్చాడు. అందుకని తిమోతికి పౌలు ఇచ్చిన ఆజ్ఞలు లేకపోతే హెచ్చరికలు అని పెట్టుకోవాలి. వర్తమానానికి మనం దైవజనుడు ఏమని హెచ్చరిక చేస్తున్నాడు? తిమోతి, నేను నా జీవిత దినాలు ఇప్పటి వరకు సేవా దినాలు సంపూర్తి చేసి వెళ్ళిపోతున్నాను. నీవు చేస్తున్న పనిలో ఇదిగో ఈ విధంగా ఉండాలి. నీవు చేయవలసిన తీరు ఇట్లా ఉండాలి అంటూ దైవజనుడైన పౌలు యవ్వన కాలంలో ఉన్న తిమోతికి చెప్పండి ఏం చేస్తున్నాడు? అందరూ చెప్పాలి. హెచ్చరికలు అంటే మనకు తెలియాలి. ఒకడు అడావుడిగా పనిచేస్తున్నాడు అనుకో, అలా కాదయ్యా ఇట్లా చెయ్యి. ఇందాక చేపలు వేయించిందా పాస్టమ్మ? ఎందుకు మీరు వేయలేదా? వేశారు. అయినా ఎందుకు వేసిందంటే, ఎందుకు వేయించిందంటే చేపలు వేయటమే కదా, కొంతమంది అన్నం తింటమే కదా అని మొత్తం ముద్ద కలిపి గోడకేసి పిడకలు కొట్టినట్టుగా తింటూ ఉంటారు. అట్ట కాదయ్యా, హెచ్చరికలయ్యి చేసే పని కొంచెం క్వాలిటీగా చేయాలి, అర్థవంతంగా చేయాలి, చేసే పని ఉపయోగకరంగా చేయాలి. కాబట్టి తిమోతి, నువ్వు చేస్తున్న దేవుని సేవలో ఇదిగో ఈ హెచ్చరికలు పాటించమని పౌలు గారు తిమోతికి ఉత్తరం రాశాడు. ఈ మొదటి అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుండి 11వ వచనం వరకు ఆయన చాలా రకాల మాటలు మాట్లాడుతున్నాడు. వాటిల్లో ఒక్క మాట మీ దృష్టికి తెస్తా. అంటే ఈరోజు వర్తమానం అంతా ఒక మాట అనుకోవాకండి, చాలా మాటలు ఉంటాయి. ఈ 11వ వచనం వరకు మనం ఏమనుకోవాలంటే చూడండి, నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా 3వ వచనం, సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యవద్దని. ఏ బోధ చేయొద్దు? నేను తిమోతి నీకు చెబుతున్న మాట ఏంటో తెలుసా? సత్యమునకు భిన్నమైన బోధ చెయ్యొద్దు. అంటే సత్యమునకు అనుకూలమైన బోధనే నీవు చెయ్యాలి. నీవు బోధిస్తే నీ బోధ వాక్యానుసారంగా ఉండాలి. నీవు బోధిస్తే ఆ బోధ నువ్వు పాటించేదై ఉండాలి.
నీవు బోధిస్తే ఆ బోధ తర్కాలు రేపేది ఉండకూడదు. అక్కడ కింద అంటాడు, విపరీతమైన వంశావళులను గురించి నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం ప్రజలు రక్షణ పొంది ప్రభువు రాకడికి ఎత్తబడటానికి ఏది అవసరమో దాన్ని చెప్పు. అందుకని నీ బోధ సత్యమునకు అనుకూలంగా ఉండాలి, సత్యమును అనుసరించే బోధై ఉండాలి అంటూ, నేను నీకే కాదు, చూడండి అక్కడ రాస్తున్న మాట, ఇంకో మాట ఎఫెసీలో అన్నమాట, కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడు కూడా హెచ్చరిస్తున్నా. అప్పుడు ఎఫెసీలో ఉండాలని చెప్పాను, ఇప్పుడు నువ్వున్న ప్రాంతంలో కూడా నిలిచి ఉండి సత్యమునకు అనుకూలమైన బోధ చెయ్యాలి. ఈ పౌలు గారు తిమోతితో చెబుతున్న హెచ్చరికలో ఈరోజు నేటి సమాజంలో మనకు కూడా ఉపయోగం. ఎందుకో తెలుసా? కొన్నిసార్లు మనం ఎదుటోళ్ళకి బాగా చెబుతాం, రే మన ఆదివారం ఎందుకు ప్రార్థనకు రాలేదంటాడు. వీడు అప్పటికి 3 వారాలు ఎగ్గొట్టు ఉంటాడు. కొద్దిగా వాక్యం వినయ్యా అని ముందోడిని కదిలిస్తూ ఉంటాడు, కొద్దిసేపుకి ఈడే గురక పెడతాడు. కొన్నిసార్లు మనం ఎవరికో చెప్పాలనుకుంటాం, కానీ మన బోధలు మనం అనుసరించేవై ఉండాలి. మనము సత్యమునకు అనుకూలమైన బోధనే చెయ్యాలి. అప్పుడు ఆ బోధ పనిచేసిద్ది. లేదనుకో, మీలో అనేకులు బోధకులై ఉండొద్దు, బోధకులకు కఠినమైన తీర్పు ఉంది. అంటే పాస్టర్ గారు వాళ్ళకి కాదు, నీవు పాటించని ఏదైనా చెబితే అది రేపు దేవుడు తీర్పులోకి తెస్తాడు. ఎంత బతికి ఇంటి వెనకాల చచ్చినట్టుగా రేపు నువ్వు కూడా తీర్పులో ఉండి శిక్ష అనుభవించే కాడికి ప్రార్థనకు రావటం ఎందుకు? దండగే కదా. ఆ భయంకరమైన తీర్పును తప్పించుకొని యేసయ్య మహిమ రాజ్యముల ఆయనతో కూడా మనం ఉందుముగాక. చెప్పండి, 2 చేతులు ఎత్తి చెప్పండి. దేవుని పిల్లలుగా మనం నేర్చుకోవలసిన మొదటి మాట, సత్యమునకు భిన్నమైన బోధ చేయక సత్యమునకు అనుకూలమైన బోధనే చేయాలి. రండి, ఈ మొదటి పత్రికలోని 1వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును బట్టి లేకపోతే విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనము చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. స్తోత్రం చెప్పండి. ఏందంట పౌలు గారు తిమోతితో చెబుతున్న హెచ్చరిక? తిమోతి, నీవు విశ్వాసాన్ని బట్టి మంచి మనస్సాక్షి కలిగి ఉన్నావు. ముందుగానే చెప్పబడిన ప్రవచనాన్ని బట్టి నీవు చేయాల్సింది ఏంటో తెలుసా? మంచి పోరాటమును పోరాడాలి. 2వ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు గారు అన్నాడన్నమాట, ఏమని? నేను మంచి పోరాటమును పోరాడి తిని విశ్వాసమును కాపాడుకుంటుని, ఇదిగో నా పరుగును తుదముట్టించి తిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడింది. హల్లెలూయా. నేను మంచి పోరాటం ఎందుకు పోరాడుతున్నానంటే, మీరు కూడా, లేకపోతే తిమోతి నీవు కూడా మంచి పోరాటం పోరాడాలి. ఏ పోరాటం చెప్పరేంది? మంచి పోరాటం అంటే మంచి కొరకు పోరాటం, మంచి దేవుని కొరకు పోరాటం, మంచి వాక్యము కొరకు పోరాటం, మంచి డబ్బుల కోసం పోరాటం. ఉందా మంచి డబ్బులని? మంచి పాపం కోసం పోరాడతాం, మంచి అమ్మాయి కోసం పోరాడతాం. ఉందా ఇది? చెప్పరేంది? కొంతమంది పోరాటాలు ఎట్టే ఉంటాయి, యవనస్తుల పోరాటాలు. ఎట్టయినా ఆ పిల్లను పడగొట్టాలి, ఎట్టయినా వాడిని బుట్టలో వేయాలి, ఏదో ఒక రకంగా. ఇది మంచి పోరాటం కాదు. తర్వాత వాడు నీ శరీరాన్ని వాడుకొని వదిలేస్తాడు, అప్పుడు చెడ్డ పోరాటం అవుతుంది.
ఎందుకో తెలుసా? దేవుని వాక్యం మనస్సును బట్టి ప్రేమించమంటుంది, కానీ అందచందాలను బట్టి ప్రేమించమని చెప్పట్లా. ఎడుండవాళ్ళు ఎవరైనా ఆడపిల్లలైనా మగపిల్లలైనా మీరు పెళ్ళిళ్ళు కావలసిన వాళ్ళు ఏమని కోరుకుంటారంటే, నాకు మంచి మనసు కలిగిన అబ్బాయి కావాలి, భక్తి కలిగిన అబ్బాయి కావాలి, సమర్పణ కలిగిన అబ్బాయి కావాలి. అట్లాగే అమ్మాయి కూడా అట్లే ఉండాలని కోరుకోవాలి. చక్కని అమ్మాయి రావాలి. బుద్ధి మంచిది కాకపోతే చెప్పండి, పెళ్ళైన 4వ రోజు నుంచి పారి కూడా పక్కన ఉండేవాడికి లైన్ వేస్తుంది అనుకో. చెప్పండి, మంచి పోరాటం అంటారా అశోక్? నాకు పెళ్ళి కాకముందు నాకు పెళ్ళి కోసం ప్రార్థన చేసుకునే అవకాశం దొరకల. నేను యేసు ప్రభువుని నమ్ముకునేలాగే పెళ్ళి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి కానోళ్ళు మాత్రం దేవుని స్తోత్రం చెప్పండి. ఏందో ఇప్పుడే చేస్తారేమో వీళ్ళు నాకు అన్నట్టుగా, వీళ్ళు అందులో నుంచి చెయ్యి బయటకు వచ్చేలాగే తాబేళ్ళు తలకాయ బయటకు వచ్చినట్టుగా. చెప్పు గట్టిగా స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలారా, మీరు జాగ్రత్తగా మనస్సు మంచిదై ఉండాలి. తిమోతి, నీవు మంచి పోరాటం పోరాడాలి. మంచి కొరకే నీవు నిలవాలి పోరాటములో. ఎందుకంటే నీకు భక్తి నేర్పిన నేను మంచి పోరాటము పోరాడాను, ఇక నా పరుగు తొదముట్టించేసాను, అయిపోయింది, చివరి దినాల్లోకి వచ్చాను అన్నాడు పౌలు గారు. రండి 2వ అధ్యాయానికి వెళ్దాం. ఇదే 2వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రారంభం నుండి. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనమును, ప్రార్థనలను, యాచనలు, కృతజ్ఞతా స్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను. $450 ఉంటాయి, గ్యారెంటీ బల్బులు తెచ్చుకోండి. కరెంటు పోయిన టక్కని వెలుగుతాయి అయ్యి. జాగ్రత్తగా వినాలి. ఎంత కష్టపడి దేవుని సన్నిధికి వచ్చి వినకుండా వెళ్ళిపోతే అట్ట. మీరు ఏమన్నా మునేశ్వర్లు అనుకున్నారు ఏంది? ధ్యానం చేత హిమాలయ పర్వతాలు కూర్చోటానికి. జాగ్రత్తగా వినాలి. పౌలు గారు 2వ అధ్యాయంలో తిమోతితో చెబుతున్న మాట, అది 3వ మాట. ఏమని? మనము సంపూర్ణమైన భక్తి చేయాలయ్యా, మాన్యత కలిగి బ్రతకాలయ్యా, నెమ్మదిగా బ్రతకాలి. దానికోసం ఏం చేయాలో తెలుసా? మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞత స్తుతులు, యాచనలు చెయ్యాలి. స్తోత్రం చెప్పండి. మనం ఈ పనులు చెయ్యాలి. అంటే నీవు ఈ పనిలో బిజీగుండు. ఏ పనిలో? ప్రార్థన చేయటం, విజ్ఞాపన చేయటం, కృతజ్ఞత స్తుతులు చెప్పటం, యాచన చేయటం అని అన్నాడు. ఇది చేయకుండా సంపూర్ణమైన భక్తి నువ్వు చేయలేవు. మాన్యత లేకుండా బ్రతకలేవు, లేకపోతే నెమ్మదిగా బ్రతకలేవు. కాబట్టి ఇదిగో ఈ పని చెయ్యంటూ హెచ్చరించుచున్నాను అన్నాడు పౌలు గారు. 4వ మాట మనం అక్కడే చదువుదాం రండి కిందకి. ఎక్కడ? 3వ అధ్యాయం 14వ వచనం. 3వ అధ్యాయం 14వ వచనం. శీఘ్రముగా నీ యొద్దకు వత్తునని నిరీక్షించుచున్నారు, ఆయనను ఆలస్యము చేస్తున్నాను. చూడండి ఈ మాట జాగ్రత్తగానండి. దేవుని మందిరములో అనగా జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగుండవలెనో అది నీకు తెలియచేయవలెనని ఈ సంగతులు నీకు రాయుచున్నాను. పౌలు గారు అంటున్నాడు, తిమోతి, నేను నీ దగ్గరికి రావాలనుకుంటున్నానయ్యా, ఎప్పటికప్పుడు ఆలస్యం అయిపోతుంది అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు. అయినా కూడా వస్తా, ఆలస్యం అయినా కూడా
నీరసంగా ఉంది నాకమ్మ. ఏంది అందరూ అట్లుంటే నేను వాక్యం ఏం చెప్పలేను. ఒక ముచ్చటైన పని చెబుతా, మీరేమో నాకు వెళ్ళి చూడొద్దులే కానీ లైన్కు చూడండి. ఓకే, ఆ పని చేయండి. ఇంక నన్ను చంపబాకండి. కూర్చోండి అటు కూర్చోండి, బాగుంటుంది, భలే చక్కగా ఉంటుంది. పద్మక్క చేయక్క, నువ్వు కూడా అమ్మాయికి వెళ్ళి తిరుగు. అది చూసుకోండి, మీరే చూసుకొని తేడా వచ్చిందానికి ఇది మౌత్ ఇస్తాం, ముట్టికాయ ఒకటి వేయండి. చూసి నాకెళ్ళి చూడబాకండి, అసలు చూడాల్సిన అవసరం అయిపోయింది. ఇక మీరు చూడలేరని అర్థమైపోతుంది. ఏకాగ్రత నా మీద పెట్టబాకండి, వాక్యం వినండి, మీకెళ్ళి మీరు చూసుకోండి. ఏం అడుక్కోబాకండి, ఇప్పుడు ఆ చీర ఎప్పుడు కొన్నావు, ఎంత కొన్నావు అని. స్తోత్రం చెప్పండి. అటే చూసుకోండి, మళ్ళీ మెడకాయ నొప్పి పుట్టిద్ది. అటే చూసుకుంటా వినండి, వాక్యం వినండి. మనకి దిక్కులు చూసి అలవాటు బాగా అలవాటేగా. దేవుని వాక్యములో పౌలు గారు అంటున్నాడు, తిమోతి, నేను నీ దగ్గరికి రావాలని ఎంతో ఆశపడుతున్నాను, రావాలని ప్రయత్నం చేస్తున్నాను, అయినా కూడా ఆలస్యం అవుతుంది. నేను వచ్చినప్పుడు లేకపోతే నేను అక్కడ గమనించి చూడాలనుకుంటుంది ఏంటో తెలుసా? జీవము కలిగిన దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో ప్రజలు ఎలాగుండారు అంటూ, ఎంతకు అసలు నువ్వెట్లా ఉంటున్నావో చూడాలనుకుంటున్నాను. స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు రావాలనుకుంటున్నానంటే ప్రజలందరి కోసం రావాలనుకుంటున్నాను. కానీ ఇప్పుడు ప్రజలకు బోధకుడుగా ఉన్న, ప్రజలకు సేవ చేస్తున్న నీవు ఎలా ఉన్నావు? ఈ సంఘం ఎలాంటిదంట? జీవము కలిగిన దేవుని, చెప్పండి, చచ్చిపోయినోడిదా? చెప్పండి, అందరు చెప్పండి. బతికుండాయిన సంఘం ఇది. వాద్యమ్మకాయ నువ్వు తిరగపోయింది, నీకేమన్నా మళ్ళీ తిరుగు, అసలు నీదే ప్రమాదం. భాగ్యమ్మక్క నువ్వే నాకు తిరుగు, అసలు నిన్నే కంట్రోల్ చేయాలి మేము మామూలుగా అయితే. ఆ వాదం వల్ల ఏం ఏడుస్తుంది పాస్టర్గా చనిపోతే. నాతో పాటు ఆ త్రిపురాంతకం ప్రేమరాజు అనే తమ్ముడిని తీసుకెళ్ళా. అయ్యా ఇట్లా పాస్టర్ గారు తెలిసిన ఆయన చనిపోయాడు రాయ్యా అని. ఎల్లగానే ఏడుతుంటే తర్వాత ఆ అబ్బాయి అడుగుతున్నాడు, అన్న ఆమె ఎవరన్నా, వాళ్ళ బంధువా? బంధువు కాదయ్యా, మా చర్చిలో భాగ్యం అని ఒక ఆమె ఉంది, నేను చచ్చిపోతే ఏడిసిద్దో లేదు నాకు డౌట్ వస్తుంది, కానీ పోతే పోయాడు, కొబ్బరికాయ కొట్టిద్దాము, కొనుక్కొచ్చి పెట్టుకో బీరువాలు ఇప్పుడే. శోకండాలు పెట్టుకొని నిన్న మొన్న చనిపోయాడని తెలియగానే మందిరం దగ్గరికి వచ్చిన ఆమె నిన్న మేము వచ్చేటప్పుడు కూడా అక్కడే ఉంది. అందరిని సాగనంపుతుంటే ఆమె ఇంటామా ఎవరంటే జీవము కలిగిన దేవుని సంఘములో సభ్యురాలు. చప్పట్లు కొట్టి గట్టిగా. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకుందాం. పౌలు గారు అంటున్నాడు, నేను రావాలనుకుంటున్నాను నీ దగ్గరికి. జీవము కలిగిన దేవుని సంఘములో ప్రజలు ఎలాగుండారు, లేక జనులు ఎలాగుండారు, లేకపోతే ఎలాగూ ప్రవర్తిస్తున్నారు, ఎంతకు అసలు నీ ప్రవర్తన ఎట్లా ఉందో, హెచ్చరిక ఎట్లా ఉంది చెప్పండి. అందరూ ఎలాగుండారో తర్వాత సంగతి, కానీ వ్యక్తిగతంగా నీవెలాగుండావో జాగ్రత్త. మనం దేవుని మందిరంలోకి వస్తున్నాం వెళ్ళిపోతున్నాం కాదు. దేవుడు ఒకవేళ ఎవరినైనా లెక్క అడగాలంటే మొదట నీ నుండే చెప్పండి ప్రారంభమైంది. నీ సంగతి అడిగినాకే పక్కన వాళ్ళ సంగతి అడుగుతాడు. మనం కూడా ఎవరికన్నా బిచ్చగాడికి పెట్టాలంటే మందు చూసుకున్నాక మిగిలితే సద్దన్నం పెడతాం, కానీ వేడన్నం పెట్టంగా. ఆ వచ్చినోడు రాత్రి ఏమన్నా వేట మాంసం వండితే ఏంటి అనడో, చెప్పండి, పచ్చడి ఏమన్నా ఉందమ్మా అని అడుగుతాడు. అడుక్కునే ఆడవాళ్ళు కూడా కొంతమంది వస్తారు. ఇప్పుడు మనం ఏం తెలుసుకోవాలంటే మొదట అసలు దేవుని సంఘంలో మనం ఎట్లా ఉండం, కూర్చునే తీరా, ప్రవర్తించే తీరా, పాడే విధానమా, అనుసరించే విధానమా, ఎట్లా ఉండం మనలను మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అది
పౌలు గారు తిమోతికి ఇస్తున్న 4వ హెచ్చరిక, 4వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. చూడండి అక్కడ, నీ యవ్వనమును బట్టి, చదువమ్మా. తిమోతి, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియొద్దు అన్నాడు. దేని బట్టి అంట? ఇందాక నేను యవనస్తులైన పిల్లలకు చెబుతున్నా. ఎట్లా అంటే నేను అనుకోబాకడ ఏమనుకోవద్దు, అనుకోండి కానీ మంచి మాటే కాదు, కొంచెం ఇబ్బందికరంగా ఉండే మాటలాగా ఉంటుంది. మీకు అర్థం అవ్వాలని చూస్తున్నా. ఒక పిల్ల ప్రార్థన కొత్త కూడా వయ్యారంగా నడుస్తుంది అనుకో, రోడ్డును పోయేవాళ్ళు ఏమంటారు? ఎవతిరా ఇది అనరా? దేవుని మందిరానికి వస్తూ కూడా విచిత్రమైన జడలు, విచిత్రమైన అలంకారం చేసుకుంటుంది అనుకో, చెప్పండి, ఎవతిరా ఈ కోతి మొహంది అంటారా అనరా? సాధారణంగా ఎంత పల్లెటూరులోనైనా టౌన్లోనైనా ఆ వ్యక్తి మీద 100 కళ్ళు పడతాయి. తిమోతి యవనస్తుడు, మంచి యవన కాలంలో ఉన్నాడు. తిమోతితో అంటున్నాడు, నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనియొద్దు. ఇంకా ఏం చెప్పాడు అక్కడ చూడండి, నీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండు. ఏముండాలంట? మద్దమ్మక్కాయి అటు తిరిగి అమ్మాయి అంటే ఇటు తిరిగావు నువ్వు, తిరిగి అటు తిరుగు. సాయంత్రానికి ఎవరు పలహారం తెచ్చుకోవాలి, వెళ్ళి తెచ్చుకోపో. దేవుని బిడ్డలుగా మనం నేర్చుకోవాలి ఒక సంగతి. తిమోతి, నీ మాట, ప్రవర్తన, నీ విశ్వాసము, నీ ఆ విధానం అంతా కూడా విశ్వాసులకు మాదిరిగా ఉండాలయ్యా. మాదిరిగా అంటే ఏంటి? ఈ తిమోతిలాగా నేను కూడా బతకాలి. అసలు ఈయన ప్రవర్తన, ఈయన మాట ఎంత బాగుంది. ఈ తిమోతి వలె నేను కూడా సేవ చేయాలనుకుంటే ఆయనలాగా చేస్తే నా సేవ దీవించబడిద్దన్న మాదిరి నీలో ప్రజలు చూడాలి. 13వ వచనం వరకు ఏకధాటిగా పౌలు గారు ఈ సంగతులే, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. నీ యవ్వనాన్ని ప్రారంభిస్తున్నాను, నీ మాట, ఆలోచన, తలంపులు, ఊహలు, ప్రవర్తన, పరిశుద్ధత, ఇవన్నీ జాగ్రత్త. ఏదో గుడ్డెద్దెల్లి మేసిందంటే తెల్లారిలే కరెకరం మేసిందంట. అది అనుకుందంట ఎవరో సేలో మేస్తున్నాను అనుకుంటే ఆఖరికి ఆళ్ళసేనే పాడు చేసిందంట రేకరం. ఎందుకంటే అది గుడ్డిది. కానీ భక్తి గుడ్డిది కాకూడదు, మన విశ్వాసం గుడ్డిది కాకూడదు. మనము చెప్పండి, విశ్వాసులకు చెప్పండి ఈ మాట, మాదిరిగా ఉండాలి. ఎవరికి? దేనిలో? మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, పవిత్రతలోను, విశ్వాసములోను, విశ్వాసులకు మాదిరిగా. ఇవన్నీ మనలో ప్రభు ఉంచుకోవాలని చెప్పిన కోట్ల రూపాయల కంటే ఎక్కువైన ఆశీర్వాదాలు. 2 చేతులు ఎత్తేసి స్తోత్రం చెప్పు. ఎటు చేతులు అటు ఊపుతో కొద్దిసేపటి చెప్పండి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసులకు మాదిరిగా లేకపోతే ఎవరికి మాదిరిగా ఉంటాం? లోకములో ఉండేవాళ్ళు అనుకుంటున్నారు ఈయన ప్రార్థనకి వెళ్తాడు కానీ ఏమి లాభము లేదయ్యా. కనీసం నువ్వు విశ్వాసులకే మాదిరిగా ఉండలేకపోతే బయటోడు ఎవడు నమ్ముతాడు నిన్ను? దేవుని సేవకునిగా నేను సంఘములో ఉన్న వాళ్ళకే మాదిరిగా లేకపోతే బయటికి వెళ్ళి సంచి తగిలించుకొని అయ్యా నేను పాస్టర్ని అంటే నువ్వు చెబితే నమ్మను నేను. ఎవరు చెప్పాలి? మీ చర్చిలో వాడు చెప్తే నమ్ముతాను అన్నాడు అనుకో, వచ్చి మిమ్మల్ని అడగాలి, అమ్మా మీ పాస్టర్ గారు ఎట్టుంటాడు? అయ్యా ఆయనకి భలే కోపం అయ్యా. ఎంత కోపం అంటే, సరే ఆడు మంచోడు అయ్యండి, ఎందుకు వచ్చిద్దమ్మా కోపం అంటే? ఏం లేదయ్యా 2 కాళ్ళు ఆరుజాపుకొని ఆయన వాక్యం చెప్పేటప్పుడు నిద్రపోతాను, రాదా కోపం? చెప్పరేంది మరి? ఏంది కోపం అని మళ్ళీ నిందేస్తారు ఎందుకు? ఏందో అందరికంటే ఈరోజు మా బర్లక్క ముందు వచ్చినట్టు అనిపించింది నాకు.
పావు తక్కువ 11కో 11:30కో వస్తే కోపం రాదు, మాకు మాత్రం ఉప్పు కారం తింటలా. ఈ మధ్య మా చిన్నపిల్ల తొక్కల పచ్చడి కూడా నూరుతుంది మాకు. అంతే కదా, కోపం వచ్చిద్ది, ఉప్పు కారాలు కొద్ది తింటున్నప్పుడు వచ్చిద్ది. అనవసరంగా సేవకుడి మీద వేయకూడదు నిందలు. మనము మాదిరిగా ఉండమా లేదా చూసుకోవాలి. అరే నేనే పనికి మాలిన దాన్ని అని ఎప్పుడు అని ఒప్పుకున్నా. ఒక అక్క అంటుంది, కళ్ళు మూసుకొని ఎట్టగడి చెప్పేయి అన్న అంది. ఇంకేం చేస్తావు, ఆ పని చేయాలి. మంచి సలహా ఇచ్చావు తల్లి, నువ్వు నిండు 100 ఏళ్ళు బతుకమ్మా. రండి మనం 6వ మాటకి వెళ్దాం. 16వ వచనం, 4వ అధ్యాయంలోని మొదటి పత్రిక 16వ వచనం చదువమ్మా. నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి ఏందంట, అయ్యా పౌలు గారు అంటున్నాడు, తిమోతి నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్తగా ఉండుము. నీవిలాగు చేసి నీ బోధను వినిన వారిని రక్షించుకొందువు. చెప్పండి ఏందంట, ఈ బోధ విన్న వాళ్ళు ఏమవుతారంట, రక్షించబడతారు. యేసు ప్రభువు వారు బోధిస్తుంటే రక్షణ పొందారు ప్రజలు. ఇందాక విజయ్ అనుకుంటాను, పేతురు బోధిస్తూ ఉన్నాడంట, 3000 మంది మారిపోయారంట. స్తోత్రం చెప్పండి. ఇదిగో నీ బోధను గురించి జాగ్రత్త, నీ బోధ విన్నవారు కూడా రక్షణ పొందుతారు. అంటే ఇది రక్షణ సంబంధమైన బోధ అనండి. అంటలే ఏందో దానిలో నన్ను కూడా కలిపేదో ఒకటి అంటున్నట్టున్నారు. ఇదే ఛాన్స్ అనుకుంటున్నారే. ఇది రక్షణ సంబంధమైన బోధ. ఈ బోధ ప్రారంభమైంది అంటూ పౌలు గారు అన్నాడు. యేసు ప్రభువారు ప్రారంభించాడంట. ఆయన అనేకమైన సూచక క్రియల ద్వారా దాన్ని బలపరిచి ముందుకు నడిపించినట్లుగా పౌలు గారు అంటాడు. బోధ చాలా విలువైంది. కొంతమందికి అర్థం కాక ఆ బోధ ఏముందలే తొందరగా అయిపోతే వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభువారు బోధించడం ప్రారంభించి ముగించేటప్పటికి 3 రోజులు అయిందంట. ఆ 3 రోజుల్లో కనీసం చిన్న పిల్లోడు కూడా ఆడు తెచ్చుకున్న 5 యవల రొట్టెలు 2 చేపలు తినలేదంట. ఆ చిన్న పిల్లోడు ఎంతో ధన్యుడో. స్తోత్రం చెప్పండి. మీరు ఎవరు అట్ట గోడ కానుకోబాకండి. చెప్పండి, చిన్నపిల్లోడు ఎంత ధన్యుడు. ఎందుకో తెలుసా, ఇంటికి ఆడిచ్చింది వీళ్ళ అమ్మ 10 రూపాయలు కానుకెయ్యని. ఏది మన చిన్నపిల్లలకి చర్చిలో. ఈడ ఆరాధనలు అందరూ కళ్ళు మూసుకున్నప్పుడు వెళ్ళి ఒక ప్యాకెట్ కొనుక్కొస్తాడు 5 రూపాయలది. ఆరాధన అయ్యేటప్పటికి దానికి బెజ్జం పెట్టి లోపల పెట్టను నోట్లో పెట్టను, లోపల పెట్టను నోట్లో పెట్టను. ఆఖరికి ఆరాధన అయిపోయేటప్పటికి ఆడి చేతికి అయ్యింది మొత్తం కారం. ఇక అడ్డు తిప్పి ఇటు తిప్పి నాకడం స్టార్ట్ చేస్తాడు. ఎందుకంటే కళ్ళు తెరుచుకొని చూసేది మేం కాబట్టి. దేవునికి స్తోత్రం చెప్పు. ఏసావా కానుకంటది. ఆ 5 రూపాయల కాడు వాక్యం అయ్యేలోపు ముహూర్తం పెడతాడు. అయిపోయా. ఇంకెప్పుడు ధన్యులు అవుతారు, దొంగలు అవుతారు. కానీ వీళ్ళు, ఆ పిల్లోడు యేసయ్య బోధ వింటూ 3 రోజులు పెద్దోళ్ళతో పాటుగా మర్చిపోయాడు తినటం. అందుకని హెచ్చరిక చాలా ప్రాముఖ్యమైంది. ఏందంట, నిన్ను గూర్చి, నీ బోధను గూర్చి జాగ్రత్త. ఎందుకంటే నీ బోధ విన్నవాళ్ళు కూడా రక్షణ పొందుతారు. అంటే నీ బోధ ద్వారా ప్రజలను పరలోకానికి చేర్చటమే నీ బాధ్యత. హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, ఏది బోధిస్తావో దాన్ని పాటించు, ఏది పాటిస్తావో దాన్ని బోధించు. దీనికోసం ఏదో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాల్సిన అవసరంలా. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా, పక్కనోడికి చెప్పు, అయ్యా తమ్ముడా ప్రార్థన చేసుకుంటున్నావా? చేసుకుంటున్నాను. ఎంతసేపు? ఏదో 10 నిమిషాలు. అబ్బాయి 10 నిమిషాలు ప్రార్థనకి ఏం కార్యాలు జరుగుతాయి? ఒక అర్ధగంట చేయి, లేకపోతే 1 గంట చేయి, లేకపోతే ఒక 2 గంటలు చేయి, లేకపోతే ఒక పూట ఇంటి దగ్గర ఉండు, చెయ్యి, ప్రార్థన చేయి.
నేను కూడా కలుస్తాను, ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అంటూ నువ్వు అనుసరించేదాన్ని చెప్పాలి. నువ్వు అసలు ఏమీ ప్రార్థన చేయకుండా ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఒక సహోదరుడు అన్నాడు, నేను ప్రార్థన గురించి ధారాళంగా చెబుతా అన్నాడు. ఇంతకు తమరు ఎంతసేపు ప్రార్థన చేస్తారో? చెప్పేవాళ్ళు కావాలా, చేసేవాళ్ళు కావాలా? ఎవరు చెప్పేవాళ్ళు లేరా లోకంలో? బోలెడు అంతమంది ఉంటారు, కానీ వాళ్ళ వల్ల ఏం కాదు. చెప్పేవాళ్ళ వల్ల ఏది కాదు, చేసేవాళ్ళ వల్ల మాత్రమే ఏదైనా సాధ్యం. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. మనము చేసేవారింగా ప్రభువు మనలను దీవించునుగాక. చెయ్యాలి అట్లా. రండి 7వ మాటకి వెళ్దాం. చాలా మాటలు ఉండి హెచ్చరికలు కదా, ఇవి ఉపదేశం కాదు, ఇది హెచ్చరిక. నువ్వు చేసే పని ఏదో చూసుకో. ఈ పనుల్లో నువ్వు కూడా ఏమన్నా ఒకవేళ అది చేశాను కదా, కొంతమంది పిల్లల్ని చాపలేయమంటాం, ఆడలేదు. ఇప్పుడు ఆ యేసురత్నం అని ఆయన వంగలేదంటే ఆయన సన్నగుండాడు కాబట్టి వంగలేదు అనుకుందాం. వీళ్ళకేమైంది? సన్న పిల్లలే కదా, కాలుతో లాగుతూ ఉంటారు చాపమాయ్, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యమ్మ పరిచర్య అంటాం. ఎందుకు? సిమెంట్ కలిపేటప్పుడు మనం పని చేస్తున్న రోజుల్లో మా పార తీసుకొని సిమెంట్ అంతా ఇసుకంతా మొత్తం గుట్టగా చేయమంటే కొంతమంది పిల్లలు నడమంతరంగా కాలుతో ఎగదొత్తా ఉంటారు. వీళ్ళేదో సంసోనో లేకపోతే గొలియాతో అనుకుంటారేమో. వీళ్ళు తోస్తే గుట్ట వెళ్ళిద్దా పక్కకి? చెప్పరేంది? వెళ్ళదు. పని చేస్తున్నాం కదా అనుకుంటారు, కానీ చేసే విధానములో చేయకపోతే చాలా కష్టమైద్ది. ఆ చెలగపారతోనంట నరికితే నేల గట్టిగా ఉన్న దగ్గర నరకుతూ ఉంటేనంట వీడు అలిసిపోతాడంట. పెద్దోళ్ళు అంటారు అట్ట నరకొద్దు, పొలుగుతో కదిలిచ్చి మెల్లిగా లాగితే రోజంతా పని చేయవచ్చు అంటారు. నరుకుతూ ఉంటే చెప్పండి, అలిసిపోతాడు, ఒక అర్ధగంట చేస్తాడు, 2-3 చెంబులు నీళ్లు తాగుతాడు, మళ్ళీ వంగాలో కూడా పొట్ట వంగదు. చెప్పండి, అన్ని బాధలే కదా. పనిగానే చెయ్యాలి. అందుకని పనిగా చేయాలని పెద్దోళ్ళు కొన్ని సలహాలు, సూచనలు, హెచ్చరికలు కూడా చేస్తూ ఉంటారు. 5వ అధ్యాయం, మొదటి పత్రికలోనే 5వ అధ్యాయము 22వ వచ్చిన భాగం చదవండి ఎవరైనా. చదువమ్మా, త్వరపడి అన్నావుగా. త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణ చేయకము. చేస్తే ఏమైంది? పరుల పాపములు పాలివాడవై ఉండకము. నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. 22వ వచనమంతా చదివితే పౌలు గారు అంటున్నాడు తిమోతితో, తిమోతి నీవు ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు పెట్టి హస్త నిక్షేపణ చెయ్యొద్దు అన్నాడు. హస్త నిక్షేపణ అంటే ఆశీర్వాదం, లేకపోతే ఎవరి మీద చేయబెట్టి వాళ్ళ మీద ప్రార్థన చేయటం. త్వరపడి చేయబాక అంటే ఆ పని చేయొద్దంటలా, ఆలోచన చెయ్యి. ఎవరి మీద చేయబెట్టాలో ఎవరి మీద పెట్టకూడదు, ఎవరిని అభిషేకించాలో ఎవరిని అభిషేకించకూడదు, హస్త నిక్షేపణ ఎవరి మీద చెయ్యాలో వాళ్ళ మీదే చెయ్యి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేస్తే వాడేనయ్యా రేపు నీ సేవకి, నీ కొంపక తిప్పలు తెస్తాడు. పరులు చేసే పాపములో నీవు కూడా ఏమవుతావు? పాలివాడవవుతావు. ఇప్పుడు నేను ఇటువైపు మన యవన బిడ్డలు ఉండారు కదా, నా వైపు చూడండి. మీరు కూడా లేకపోతే ఒకరికొకళ్ళు ఎదురు కూర్చుంటారా? కూర్చోరుగా. చూడండి. అయితే కొద్ది కాలం, 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ప్రార్థనకు వచ్చారు. రాగానే ఒక ఆశ ఏంటంటే, అన్నా మేము కూడా సేవ చేయాలనుకుంటున్నామన్నా. చెయ్యండి అయ్యా, మంచిదేగా, సేవ చేయాలి, మీరు కూడా ఆత్మలు సంపాదించాలి. అయితే నేను మా దైవజనుడి దగ్గర కొన్ని సంవత్సరాలు కూర్చొని
అన్నీ నేర్చుకున్నా, చెప్పిందల్లా చేసి అనేక విధములుగా ఆయన దగ్గర నేర్చుకున్న తర్వాత ఆయన నన్ను నమ్మాడు, నా మీద చేతులుంచి అభిషేకించి సేవకు పంపించాడు. నువ్వు కూడా అట్లే రావాలి అనకుండా సేవకు వస్తానన్నాను కానీ వచ్చేయి, ఇంక ఇబ్బంది లేదు, టోల్గేట్ తీసి దెబ్బలో కొట్టు, వచ్చేసా. ప్రభు ఇదికి ఈ బిడ్డను ప్రభు మీ సేవకు అప్పగెత్తాను. ఎక్కడ చేయాలి సేవ? ఎక్కడో స్థలంలో పెట్టేశారు. ఈడు దొంగకోళ్ళు పట్టేవాడు కదా, టోల్గేట్ అన్నానని వాళ్ళందరూ అనుకుంటారేమో. వీడు సరిగ్గా మారు మనసు పొందలా, రక్షణ పొందలా, దేవుని సేవ అంటే సరిగ్గా తెలియదు. అందుకని ఏం చేస్తాడు, అందరూ కళ్ళు మూసుకోండి అంటాడు, వీడు కళ్ళు తెరిచి అమ్మాయిలకి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అంటే అందరూ అట్టుంటారు అంటలా, దాని పాపన గురించి చెబుతున్నా. నిన్ననే ఒక పాస్టర్ గారు మా దగ్గరికి వచ్చి ఏమి దబాయించి మాట్లాడాడు తెలుసా? పాస్టర్ మేము టైం అయింది కదా వెళ్దాం రమ్మని రోడ్డు మీద నిలబడి పిల్లలతో చెప్పు పంపిస్తుంది, అన్నం రమ్మనయ్యా కొంచెం వెళ్దామని. నాకు కూడా నీరసంగా ఉంది, దైవజనుడు చనిపోయాడు, బాధగా ఉంది. కానీ అక్కడ నిలబడి మాట్లాడుతున్నాం. ఏంటి? పాస్టర్ గారికి దినం చేస్తారంట. దినం చేయకుండా ఆపాం. పాస్టమ్మ గారు మాకు తెలిసినప్పటి నుంచి ఆమె చేతులకి గాజులు ఏమి ఉండవు, మెళ్ళ తాళి కూడా ఉండదు, చెవులకి ముక్కలకి కూడా ఏమి లేవు మాకు తెలిసినప్పటి నుంచి. 2011లో నుంచి తెలిసాడు నాకు. అప్పటి నుంచి ఏమీ లేకపోతే ఆమెకంట గాజులు తీసే కార్యక్రమం పెట్టాలంట. ఆ పక్కనుండి చెన్నయ్య అనే అతను పిలిచి, ఎంతకు అక్క గాజులు ఉన్నాయి అంటే ఉండయి అన్నంట. మరి ఎట తెస్తాడు వాడు? చెప్పులు కూడా మంచోడా? గాజులు ఉంటే తీయొచ్చు, లేవు కదా, ఎట తీస్తాడు? మాకు ఆలోచన ఇంక అర్థమైంది ఏంటంటే, 2 డజన్లు కొనుక్కొచ్చి 2 రోజులు వేసి వాళ్ళు అనుకున్న రోజు పగలు కొడతారేమో, మళ్ళీ తాలుబొట్టు నీళ్ళే కట్టి మెడలో వేసి తీస్తారేమో, సిద్ధాంతం ఇది కదా అంటే 2 అడుగులు వేసి పక్కకి రాగాని పాస్టర్ గారిని అడిగాను నేను, ఏందన్నంటే తర్వాత చెబుతాలన్న పద అన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత మేము మాట్లాడుకుంటా ఉన్నాం ఫోన్లో. అన్నా ఆడ దబాయిచ్చి మాట్లాడుతున్నవాడు వాడి పెద్ద దౌర్భాగ్యుడన్న. ఎంత దౌర్భాగ్యుడో చెప్పమంటారా? భార్యను వదిలిపెట్టంట ఇంకో కుర్రమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయాడంట ఈ మధ్య. ఏం చెప్పాలి అట్లాంటి గురించి మనం? వాడొచ్చి ఆచారం గురించి మాట్లాడుతున్నాడు, ఆచారం గురించి మాట్లాడుతున్నాడు. మీకు అర్థమవుతుందో లేదో, అట్లాంటి వాడి మీద మనం చేయబెట్టి సేవకు పంపితే వాడు చేసే పాపంలో మనకు కూడా రాదా? వచ్చిద్దా రాదా? రోజు స్టీఫెన్ పాల్ అన్నని దైవజనులు ఇప్పుడు కారంపూడి దగ్గర మేళ్లవాగు అనే ఊరిలో సేవ చేస్తున్నాడు. అన్న కూడా నిన్న మాతోనే ఉన్నాడు. వాళ్ళ ఊరు వెళ్ళే నేను, ఇక్కడే పక్కన పిడిరూరుపల్లి ఏదో ఉంటుంది కదా, ఆ ఊరు వాళ్ళ సొంత ఊరు. ఆయన పేరు కోటేశ్వరరావు. చౌదరి కుటుంబంలోంచి రక్షించబడి యేసుప్రభువుని నమ్ముకొని సేవ కొరకు అక్కడికి వెళ్ళాడు. అన్నోళ్ళు ఇంటికి వెళ్ళా, ఎందుకంటే మన ఇక్కడ ప్రార్థన మీటింగ్లు పెట్టే 3 రోజులు. అటు ఎనౌస్కి వెళ్తే అన్న మా ఊరు దాకా వచ్చారు కదా, మధ్యాహ్నం ఇంటికి రండి భోజనం మేము చేసామని పిల్లలు మేమందరం ఒక 5-6 ఉన్నాం ఆటోలో వెళ్ళాం. వెళ్ళినప్పుడు నాకు ఓ పాంపులెట్ చూపించాడు. ఎవరంటే ఇతను మీ శిష్యుడే కన్నా అన్నాడు. మా శిష్యుడు ఎవరంటే ఫలానా, మొత్తం పాంపులెట్ అంతా చదివా. కోటాలు పెట్టాడన్నా అంటే ఈ అబ్బాయి అసలు కోటాలు ఎట్ట పెట్టాడని అడిగా. ఎందుకంటే వాళ్ళ ఆత్మీయత అంటే విజయమ్మ కాబట్టి. వాళ్ళ తండ్రి వేసుకున్నా, వాళ్ళిద్దరే ముక్కి కష్టపడి కన్నారు. ఆ పాంప్లెట్ చదివా నేను తప్పుకి చెప్పట్లా. ఆ మీటింగులోనంటే ఆ అబ్బాయికి అభిషేకం అంట. ఎంతకు అభిషేకించేది ఎవరు అది తెలియాలి మనకి. నేను ఆ అబ్బాయిని తప్పు పడతల్లా,
ఈ రోజున ఉజ్జీవ సభలు లేకపోతే సేవకుల కూటాలు, ఇదిగో వచ్చిన ప్రతి దైవజనుడికి గిఫ్ట్ ఉంది అని కనుక మనం చెప్పామనుకో, ఒక్క దైవజనుడికి తెలిస్తే 100 మందిని ఆయనే చెప్పి తీసుకొస్తాడు. దేనికోసం చెప్పండి? గిఫ్ట్ కోసం. బ్యాగో లేకపోతే డబ్బులో లేకపోతే ఇంకా ఏదన్నా ఇస్తామని తెలిస్తే, అవి లేవు, తీసుకొనబడవు, ఇయ్యబడవు అని కనుక ముందే కనుక వేస్తే చెప్పి ఫోన్ చేసిన రాళ్ళు కుదరదు పాస్టర్ గారు, ఈరోజు అక్కడ ఉంది మాకు అంటారు. అలాంటి వాళ్ళు అందరిని పిలిపించుకొని అందరు నెత్తిని చేతులు పెట్టించుకున్నాడు. దాన్ని ఏమంటారు చెప్పండి? అభిషేకం, హస్త నిక్షేపణ. ఏదంట తిరుగుతుందా ఎందుకు ఆ మాట? హస్త నిక్షేపణ. ఇప్పుడు చెయ్యి పెట్టిన ప్రతి ఒక్కరికి 500 1000 రూపాయలు అన్న ఇచ్చుంటాడుగా. చెప్పరేంది? ఇచ్చా. నేను చెప్పా, ఇప్పుడు మీకు చేతులు పెడుతున్నాడు కదా, తర్వాత మీకు కూడా పెట్టే రోజులు ఉండేలే అన్న. పెట్టాడు. వాళ్ళే చెప్పారు, అయ్యా మా సంఘాలు గలుపులు చేస్తానంటే 500 తీసుకొని నెత్తి మీద చేయబెట్టినప్పుడు లేదా? తిమోతితో పౌలు గారు అంటున్నమాట, బాయ్ జాగ్రత్తయ్యా, ఎవరి మీద పడితే వాళ్ళ మీద చేతులు ఉంచొద్దు, ఎందుకంటే పరుల పాపములో నీవు పాలివాడవు కావద్దు. ఆ కింద మంచి స్టేట్మెంట్ ఇచ్చాడుగా. ఏమన్నాడు? నీవు పవిత్రుడవై. అంతేనా? నీవు పవిత్రుడవు, ఎలాంటి అపవిత్రుల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళ పాపములో నీవు పాలివాడవు కావద్దు. 500 ఇస్తే చేయబెట్టినోడు కాదు, నా నెత్తి మీద చేయబెట్టి సేవకు పంపింది. ఈ అబ్బాయిని సేవకు పంపితే ఈ అబ్బాయి ఆత్మల్నే రక్షిస్తాడు, కానీ ఈ అబ్బాయి మానభంగాలు చేయడని మా ఆత్మీయ తండ్రికి అర్థమయ్యి ఎంత దూరం పంపించాడు. స్తోత్రం చెప్పండి. దేవుని రక్షణ పొందుకున్నవాడు, దేవుని పిలుపు కలిగిన వాడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు తీరు వేరు. వాళ్ళు దేవుని సేవ చేయటానికి అర్హులు. ఎందుకంటే మొదటి మాట మనం చెప్పుకున్నాం ఏమని? అబ్బాయి నువ్వు మితము లేని వంశావళుల గురించి అడేం చెప్పాల్సిన అవసరం లేదు, ఆడ భేదాలు పెట్టబాకు. ఇదిగో ఇది దావీదు వంశం, అది దానియేలు వంశం, ఇది సమూయేలు వంశం, నేను కూడా ఇదిగో బెన్యామీనుణ్ణి, బెన్యామీనులందరూ మనం ఒక సంఘంగా ఉందాం రండి అనబాకు. నువ్వు అందరూ అంతటా మారు మనసు పొందవలెను. ఒక వర్గం కాదు, ఒక వంశం కాదు, అన్ని వర్గాల వారు యేసయ్య సిద్ధపరిచిన రక్షణ పొందాలి. సంఘము అంటే మీరు చూడండి, సముద్రంలో ఒక నావికుడు లేకపోతే ఒక మత్స్యకారుడు వల తీసుకొని కనుక వెళ్ళేస్తే చెప్పండి, ఒకే రకం చేపలు పడతాయా? మీకు ఇప్పుడు వాగ్దానాలు చూసుకునే తీరిక ఇప్పుడు దొరికింది. ఎంతకాలం గోడకు వాగ్దానాలు ఉండయి అన్న సంగతే మీరు మర్చిపోయినట్టు ఉండాలి. ఇప్పుడు ఈడుండయ్యా ఈ చూడండి. ఇప్పుడు ఏం చెప్పదలిసా నేను? అమ్మా ఏం చెబుతున్నాను? వాగ్దానాల గురించా? దాన్ని తీసిన తర్వాత మొత్తం చూసుకుంటే రకరకాల చేపలు ఉంటాయి. ఆ బయటకు వచ్చిన తర్వాత లేకపోతే వలలో లాగి ఆ పడవలో వేసుకున్న తర్వాత ఏటికి సంబంధించిన బాక్సులు అవి ఉంటాయి, చక్కగా గ్రేడ్ చేసుకుంటాడు. చెత్త చెదారు వేదన పడితే తీసి పక్కన పడేసుకుంటాడు, కానీ అందులో వలలో పడిన ప్రతి చేప ఆయనకు విలువైంది. స్తోత్రం చెప్పండి. ఎందుకు? ఆయన జాలరి అదే పనిలో ఉండాడు గనక. ఇది చిన్న చేప పెద్ద చేప అనే తేడా ఉంటుంది అంతే తప్ప అందులో మాత్రం ఏ రకమైన వ్యత్యాసాలు మాత్రం చూపించడు ఆ జాలరి. ఇప్పుడు మీకు అర్థమవుతున్న ఒక సంగతి ఏంటి తెలుసా? సంఘము అంటే యేసు రక్తము చేత కడగబడింది. ఇప్పుడు ఆ సంఘములో అందరూ ఉండాలి. ఆ కాపరి ఎవడైతే మనకు అవసరం లేదు.
ఆ కాపరి దేవుని చేత ఏర్పాటు చేయబడినోడై ఉండాలి. అట్ట గనక కాలేదనుకో, మనకు సంబంధించిన పాస్టర్ గారే మన కాపరై ఉండాలనుకో, నీకు రేపు వైద్యం కూడా మీ కులపొడే డాక్టరే చెయ్యాలి. ఇంజక్షన్ ఏమో కుమ్మరి డాక్టర్ దగ్గర చేపిస్తట్టు, అంతేనా? పాస్టర్ గారేమో మీ ఓడయ్యి ఉండాలనుకోండి, ఎంత దరిద్రం అనుకోవాలి. మీకోసం పరలోకం ఉందా? సపరేట్గా మీకోసం ఒక పరలోకం ఉందా? అందరూ అడగ చేరాలి. స్తోత్రం చెప్పండి. ఎవని వాని క్రియలు చొప్పున ప్రభు అక్కడ ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పటికి 7 హెచ్చరికలు చదివామండి. త్వరగా చదవాలి, ఎందుకంటే అవ్వాలిగా. ఇప్పుడు రండి, మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 6:11. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడుము. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించు అన్నాడు. ఏటిని? ఏది విశ్వాసం కాదో, ఏది ప్రేమ కాదో, ఏది దైవ సంబంధమైంది కాదో, ఏది దేవునికి నచ్చని భక్తి ఉందో వాటిని విసర్జించాలి. చెప్పమంటారా? విసర్జించుట అనే మాట నాకు తెలిసి 1-2 సార్లు మాత్రమే మనము ప్రాముఖ్యంగా ఎంచుకుంటాం. మీరు ఎప్పుడన్నా ఈ బోర్డు చదివి ఉంటారనుకుంటున్నాను. ఎక్కడ మూత్ర విసర్జన చదివారు? ఎప్పుడన్నా చేస్తే 500 జరిమానా. ఒక సంవత్సరం పోలీసులు కేసులు లేక నేను అప్పుడు సేవకు రాలేదు, సేవలోనే ఉన్నాను కానీ మేడకి రాల. పొద్దున్నే వెళ్ళి జములపాలెం అనే గేటు దగ్గర నిలబడేవాళ్ళు. ఎవడైనా ఆడు పాస్కి వెళ్ళాడంటే ఆడు పట్టుకొని కేసు రాశారు. స్తోత్రం చెప్పండి. ఏందయ్యా అంటే ఆ సంవత్సరం వాళ్ళకి కేసులు సరిపోలేదంట. న్యూసెన్స్ కేసు. ఆగు అంటే ఇప్పుడు ఆపే పని లేదు, ఇప్పుడు ఆపలేను నేను, ఏదైనా పోసిన తర్వాతనే. రాసుకుంటే రాసుకో అని పోసేసారు చాలామంది. విసర్జన అనేది ఏమంటే, పిల్లోడు కనుక పాస్ పోతున్నాడు, రే పిచ్చోడా బయట పోతావేందిరా, రా బెడ్రూమ్లో పోయి అంటారు ఎవరన్నా. ఆడికి చిన్నప్పటి నుంచే ట్రైనింగ్. మంచాల మీద పోయకూడదు నాన్న, బీరువాలో పోయకూడదు నాన్న. కొత్త బండి కొని పాపమాడు రోడ్డు పక్కన ఆపుకొని పాపం వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే అటు పోతున్న కుక్క ఆగి కాలు లేపి ఆ బండి మీద పోతుంటే వాడికి ఎంత కడుపు మండిద్దో మీకు తెలుసా? ఎందుకు? 1,50,000 బట్టి బండి కొనుక్కుంటే అది ఎంత పని చేసింది అంటే. కొన్నిటిని విసర్జించాలి అన్నది మనం అనుకుంటాం, వదిలేద్దాంలే, వదిలేసేటప్పుడే. ఇప్పుడు సిగరెట్ కాల్చి అలవాటు ఉంది ఒక ఆయనకి, మానుకో క్యాన్సర్ రాకముందు అన్నాం అనుకో, అన్న మాంతాలే, నిదానంగా 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 డౌన్ 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 అంటాడు. కానీ వాక్యం ఖరాఖండికి చెబుతుంది ఏంటంటే విసర్జించాలి అంటే. విసర్జించడం అంటే తీసుకెళ్ళి ఊరు బయట పడేసినట్టుగా. దేవునికి నచ్చనివేముండయో అక్కడ అంటున్నాడు, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించాలి. నువ్వు దైవజనుడు గనక వీటిని కలిగి ఉండకూడదు. అంటే దైవజనుడు అంటే ప్రత్యేకం కాదు, దేవుని మనిషి. చెప్పండి, దైవజనుడా అంటే దేవుని మనిషి అని అర్థం. ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి, మనం ఎవరు వారం? చెప్పండి, ఎవరు వాళ్ళం అమ్మాయి మనం? వాళ్ళు మీరేదో తేడా పడుతున్నారు, మీరేంటోళ్ళని నేను అడిగినట్టు. మనం ఎవరు వారము అంటే పౌలు గారే అంటాడు, నేను దేవుని వాడను అంటాడు. విజయమ్మకు కూడా పాడినట్టు ఉంది ఆ పాట. సువార్తము చాలాసార్లు పాడినట్టు గుర్తు. ఏం పాట? ఏ సువారవండి మేమే ఆడిపోళ్ళవండి. పాడేవాక చాలాసార్లు పాడినట్టు గుర్తు. మేము యేసువారం, యేసు రక్తం చేత కడగబడిన వారం కాబట్టి మేము వీటిని విసర్జిస్తున్నాం.
అందుకని వీటన్నిటిని విసర్జించంట ఆయన అంటాడు, ఇదిగో నీవు ప్రయాసపడు, సంపాదించు అంటాడు. రండి మనము 6వ అధ్యాయంలో 20వ వచనం చదవండి. అక్కడ రాస్తున్నాడు, ఓ తిమోతి అంటాడు, ఓ తిమోతి నీకు అప్పగించిన దానిని కాపాడి ఆ అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదమునకు దూరముగా ఉండు. దూరంగా ఉండు. ఏ వాదం? విపరీత వాదం. కొంతమంది ఊరకు వాదాపవాదాలు పెట్టుకుంటారు, మీకు తెలుసా? రెట్టించుకుంటా ఉంటారు. ఇతండవాదం అని కూడా అంటారు. దేనికోసం? ఏదో వచ్చింది వాళ్ళకి ఒక మాట, నేను చెప్పిందే నెరవేరాలి, నేను చెప్పిందే. పెద్దోళ్ళు అన్నారుగా, ఈడు పట్టిన దానికే 3 కాళ్ళు అంటాడంట, దానికి 4 ఉండ 6 ఉండ, వీళ్ళు మాత్రం 3 అంటాడు. కొన్నిసార్లు భార్యాభర్తల మధ్య కూడా ఇదే సమస్య, స్నేహితుల మధ్యలో ఇదే సమస్య. పౌలు గారు అంటున్నాడు, ఓ తిమోతి నీకు అప్పగించిన దానిని కాపాడి ఏం చేయాలి? అపవిత్రమైన ఒట్టి మాటలను జ్ఞానమని అబద్ధముగా చెప్పుకునే వాళ్ళ విపరీత వాదనలకు అసలు దూరంగా ఉండు, నువ్వు దూరంగా ఉండు అని అంటాడు. అర్థమైందా? దూరంగా ఉండాలంట వాటికి. మనమేమో వాళ్ళిద్దరు దనుకుంటూ ఉంటే వెళ్ళేవాడు ఊరుకోక ఏందిరా అంటాడు, ఇది మోసేలాగా. నేనేమో ఐగుప్తుడిని, ఇది గీడేమో ఎబ్రీడు, ఈడు మావోడా, ఈడు ఆడు ఎండూరు వారి పాల్వాడా, ఏసైరయ్యండి అయిపోయా. అక్కడ ఉండేవాళ్ళు అన్నారు, అసలు నిన్ను తీర్పరుగా ప్రధాన కాపరిగా ఎవరు పెట్టారు? దేవుని వాక్యం ఏమో తిమోతి పారిపో, లేకపోతే దూరంగా ఉండు అని చెబుతుంటే నువ్వేం వాళ్ళలో కలిసిపోతావు. అందుకని వాళ్ళు తన్నుకొని కేసు పెట్టి, సార్ ఈడు కూడా ఉండడు సార్ అంటాడు. అప్పుడు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తున్నా రండి. ఎక్కడ మనం తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివితే, 7-8 వచనాల్లో చూడండి. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనే ఇచ్చెను కానీ పెరిగితనపు ఆత్మ ఇయ్యలేదు. కాబట్టి నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గూర్చి అయినను ఆయన ఖైదీ అను నన్ను గూర్చి అయినను సిగ్గుపడక దేవుని శక్తిని బట్టి సువార్త నిమిత్తమైన శ్రమానుభావములో పాలివాడవయుండుము. ఈ మాట చెబితే 10వ మాట అయింది. ఏంటంట? వామ్మో, 10 మాటలు చెప్పుకున్నాం ఇప్పటికి. పౌలు గారు అంటున్నాడు, అయ్యా దేవుడు మనకి పిరికితనపు ఆత్మ ఇయ్యలేదు. చెప్పండి, ఏ ఆత్మ ఇయ్యలేదు? అందరు చెప్పండి. ఇప్పుడు చూడండి, నాకు వెళ్ళి చూస్తే పిరికితనం ఆత్మ ఇయ్యలేదు, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మ. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో చాలామందిలో భయం లేదా? ఏ భయం? పరిస్థితుల భయం, కుటుంబ భయం, జీవితంలో భయం, పెళ్ళిని గురించిన భయం, పిల్లలను గురించిన భయం, ఆ తాగుబోతోడు ఉన్నాడు చూడు మీ ఆయన భర్త, ఆయన గురించిన భయం. లేదా కొంతమంది ఏమి తాగరు, తాగినోడు కంటే ఈడే చెడ్డోడు. తాగరు కొంతమంది, కానీ వాడే బెటర్ అనిపించింది, ఇంట్లో మంచోడు. ఇది ఏమి తాగడో, ఇల్లు కూడా వదిలిపెట్టాలడో, ఏడే ఉంటాడు పెద్దగా సొన. ఇంట్లో భార్యను కూర్చొనిడు, నిలబడినాడు. మా నాన్న చెప్పాడు ఒక సలహా, ఏం పనుండా లేకపోయినా పనుండా వాళ్ళ బయటికి వెళ్ళాలంట మగోడు. టయానికి ఇంట్లో అన్నీ చేసేసి పని ఉండేవాళ్ళ బయటికి వెళ్ళి గాలికి తిరగమనలా, ఏదో ఒక పని కలిగి ఉండి టయానికి ఇంటికి రావాలంట. ఒకవేళ అప్పుడైతే మా ఆయన పాపం పొద్దున పోయాడు, తిన్నాడో లేదో, ఏడు బిర్యానీ తింటాడు బాగానే. మెట దగ్గర వాటర్లు లేవు, బిర్యానీ వాటర్లు లేవు, నూడిల్స్ పాయింట్లు లేవు, ఆడు బాగానే తింటాడు. కానీ ఏం మాత్రం పాపం ఎండగట్టుకొని
ఎప్పుడు వస్తాడో నెట్టు చూస్తూ ఉంటుంది. వీడు బాగా తిని తేపుకుంటా అది అరగటానికి ఒక సోడా దాక్కుంటా ఇంటికి వచ్చి అరగనట్టుగా ఏమకేస్తాడు క్రీమ్ బిస్కెట్ ఒకటి. ఏమని అసలు ఏం తినలేదు, నువ్వు కూడా తినలేదు కదా అంటాడు. చేతులు కడుక్కొచ్చుకుపో అన్నం తిందు అంటది. నేను అంటాను, అదే కనుక ఇంట్లో ఉండు పొద్దాక ఏం పని చేయకుండా ఆ వంట చేసుకుంటున్నా వెళ్ళి వెనకాల కూర్చొని మాట్లాడు, ఈ సచ్చినోడు కొంప వదిలిపెట్టడు అనదా? మనము ఏదో ఒక పనిని కలిగి ఉండాలని చెప్పారు పెద్దలు. చాలామందికి జీవితాన్ని గూర్చిన భయం, ఆ భయం ఏమవుతుందంటే రేపేమి సంభవించునో అన్న భయం. కొంచెం అప్పు చేస్తారు, దాన్ని తీర్చడానికి ఇంకోటి, దాన్ని తీర్చడానికి ఇంకోటి. అప్పుల పాలైపోయిన వాళ్ళు చాలామంది అప్పును గూర్చిన భయం, రోగాన్ని గూర్చిన భయం. ఈ భయాలన్నీ కూడా మనకు నేర్పుతుంది ఏంటంటే ఇక జీవితం వేస్ట్ అన్నట్టు నేర్పుతున్నాయి. కానీ పౌలు గారు అంటాడు తిమోతితో, దేవుడు మనకి పెరిగి తన ఆత్మనివ్వలేదు, ఏమిచ్చాడు? ఇంద్రియ నిగ్రహం కలిగిన, మనం నిగ్రహించుకునే శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి నీవు సిగ్గుపడొద్దు అన్నాడు. సిగ్గుపడొద్దు. నువ్వు తలదించుకున్నప్పుడు కూడా పెద్దోళ్ళు అంటారు, కింద పడ్డవాడంట ఏదో ఒక రోజు లేస్తాడంట, పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదంటారు. దేవుడిచ్చిన ధైర్యంతో బ్రతకాలి. దావీదుని గురించి మనం చెప్పుకోవాలంటే అందరూ శత్రువులే దావీదుకు. ఆ మిత్రులు చాలా తక్కువ. సౌలు కుమారుడు ఉండడా యోనాతాను, ఆయన ఒక్కడు మంచి మిత్రుడు. అక్కడక్కడుండారు కానీ దావీదుని ఆదుకునేవాళ్ళు ఎక్కువ శాతం మామ అట్టంటోడే, మేకాలు భార్య అట్లాంటిదే. అటు చూస్తేనేమో ఆ పెద్ద కొడుకు చనిపోతే మూడో కొడుకు మళ్ళీ తయారయ్యాడు. ఇట్లాగ అటు చూస్తే ఫిలిష్టీలు, ఇటు చూస్తే అమోనీలు, అనేక విధాల శత్రువుల మధ్యలో దావీదు కలిగి ఉంది ఏంటో తెలుసా? తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యముగా ఉన్నాడంట. స్తోత్రం చెప్పండి. దావీదుకున్న ధైర్యం, నేను అంటున్నాను, మనకు కూడా ఉంటేనే మనం బ్రతకగలుగుతాం. లేకపోతే దినదినగండం 100 ఏళ్ళ ఆయుష్ అన్నట్టు ఉంటుంది. ఏముంటుంది దానిలో? రోజు సస్తా బతకాలి. కానీ దేవుణ్ణి కలిగి ఉన్నవాడు ఎప్పుడు కూడా భయం పడడు. అందుకే అంటాడు 23వ కీర్తనలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన, నేను దేనికి భయపడను. రండి ఇంకా 2 మాటలు చదువుదాం. ఇదే 2వ పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 1వ వచనం చదవడం మీకు అర్థమైంది. అక్కడ, నా కుమారుడా, క్రీస్తు యేసు నందు ఉన్న కృపచేత బలవంతుడు కమ్ము. ఏందంట? కిందకి చదువుతా ఉంటే, నీవు అనేకమైన మాటలు నా దగ్గర విన్నావు, నేర్చుకున్నావు కదా, వాటిని అనుసరించు అంటూ, వాటిని ఇతరులకు కూడా అప్పగించు అంటూ, నీవు క్రీస్తు యేసు కృపచేత బలవంతుడు కావాలి. నాకేమో ధైర్యవంతుడు కావాలంటున్నాడు, ఇప్పుడేమో బలవంతుడు కావాలంట. దేని చేత? కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను, నీ కృప వీడి క్షణమైన నేనెలా మానగలను. నా జీవితాన కురిసెనేని నా జీవకు మధురాతి మధురం నీ నామగానామృతం. నీ కృపతోనే అనుక్షణం తృప్తి పొందెదను. కొట్టుకొచ్చి గట్టిగా, తృప్తి పొందెదను నీ దయ నుండి దూరము కాగా.
పలుకరిల్చితివి, నీ దయ నుండి దూరము కాగా. పలుకరిల్చితివి, కృపయే నా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెని నీ కృపామృతం, నా జీవకు పాడు ఈ నామగానామృతం. నీ కృపతోనే తృప్తి పొందెదను, నీ కృపతోనే తృప్తి పొందెదను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా కుమారుడా తిమోతి, నీవు క్రీస్తు యేసునందున్న కృపచేత ఏమై ఉండాలంట? బలవంతుడవు కావాలి. 2వ అధ్యాయం 22వ వచనంలో ఒక మాట చదవండి, మీకు అర్థమైంది. ఇదే 2వ పత్రిక 2వ అధ్యాయం 22వ వచనంలో ఏందంట? నీవు యవన ఎచ్చల నుండి పారిపొమ్ము, పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయి వారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడుము. పారిపొమ్ము, వెంటాడు. ఏం చేయాలంట? చెప్పండి, ఏం చేయాలంట? చెప్పండి తల్లులారు, తెలుగేనమ్మ నేను అడుగుతుంది. పారిపోవాలంట. దేని నుండి? యవనేచ్ఛల నుండి. అంటే యవన కాలములో కలుగుతున్న కోరికలు. యవన కాలం చాలా ప్రమాదకరమైంది, చాలా ప్రాముఖ్యమైంది. యవనేచ్ఛలు కనుక నిన్ను ఇబ్బంది పెడుతుంటే నువ్వంట పారిపోవాలంట. ఈ మాట నేను మిమ్మల్ని అడుగుతాను. యోసేపు దగ్గరకు ఒక ఆమె వచ్చింది, గట్టిగా పట్టుకుంది, సినిమాకి వెళ్దాం రావా అంది. నేనే టిక్కెట్ పెట్టుకుంటాను అంది. వారికి అర్థం అవ్వాలని చెబుతున్నా. యోసేపు ఏం చేశాడు? నేను కూడా డబ్బులు లేక ఎదురు చూస్తున్నాను, ఎవరన్నా వస్తారేమోనని. మంచి పని చేసావు దేవుడా, ఈ తల్లిని పంపినందుకు నీకు స్తోత్రం అన్నాడా? చెప్పండి, ఏమన్నాడు? ఏం చేశాడు? అందరు చెవట్లా, తెలిసిన మాట కూడా చెవట్లా. యాడికి? ఆ యవనేచ్ఛల నుండి పారిపోయాడు. నేను అంటున్న ముసల్దాన్ దగ్గర ఎక్కువ బలం ఉందా, యోసేపు దగ్గర ఎక్కువ బలం ఉందా? ఇప్పుడు ఆ కుర్చీలో కూర్చున్న వాళ్ళు కానీ కింద కూర్చున్న వాళ్ళు పోటీ పెడదాం. ఇప్పుడు ఎవరి దగ్గర బలం ఉంటుందో? రెడీ 1 2 3 అనే లేక వెళ్ళి మన ఆ చర్చి బోర్డు దాకి రావాలి. మీరు ఎవరు వెళ్ళొస్తారు? వెళ్ళొస్తే ఇదిగో నా ఫోన్ మీకు గిఫ్ట్ ఇచ్చేస్తా. ఇంకేమి లేదు, చూడండి. మరి ఇది నా ఫోను మీకు ఎవరికైనా ఇస్తా. కుర్చీలో వాళ్ళు గెలుస్తారా, కింద కూర్చున్న వాళ్ళు గెలుస్తారా? అన్న మీరు చెప్పండి, ఎవరు గెలుస్తారు? యథార్థంగా చెప్పండి. మేమే గెలుస్తామంటారా, వీళ్ళు గెలుస్తారంటారా? కదా. ఇప్పుడు యవనస్తుడి దగ్గర ఎక్కువ బలం ఉంది, కానీ ఆ ముసలాన్ దగ్గర ఏం బలం ఉంది? సత్యతోటి ఒక్క గుద్దు గుత్తే పోయేది కదా. యోసేపు మంచి యవన కాలంలో ఉన్నాడు, కానీ దేవుని వాక్యం చెబుతుంది ముసల్దాన్ దగ్గర బలం లేదేమో కానీ పాపం దగ్గర బలం ఉంది. దేని దగ్గర? అందుకే నీ పాపము నిన్ను పట్టుకునిద్ది అంటాడు వాక్యంలో. ఈ పాపం ఏదో ఒక రోజు పట్టుకుంటుందంట. నీవు పారిపో అని చెప్పిన ఏకైక మాట బైబిల్లో ఇక్కడే ఉంది. ఏమని? యవనేచ్ఛల నుండి పారిపో. అబ్బే నేను పారిపోవాల్సిన అవసరంలో నాకు తెలివి ఉంది, జ్ఞానం ఉంది, దాన్ని నేను జయిస్తాను, ఆ అమ్మాయిని జయిస్తాను, ఆ అబ్బాయిని జయిస్తానంటే అది యోసేపుకి చేతగాక పరిగెత్తాడా? పారిపోవాలి. ఏ ఊరు కాకపోతే ఇంకొక ఊరైనా పారిపో.
యోసేపు పారిపోతే పట్టుకొని జైల్లో వేశారు, శిక్ష వేశారు, చాలా కాలం చెరసాల అనుభవించాడు. అయినా యోసేపు జీవితంలోనంట జైలైనా పర్వాలేదంట, కానీ పాపం మాత్రం వద్దనుకున్నాడు. చప్పట్లు కొడుతూ ప్రభువును స్తుతిద్దాం. నాకు ఈ జైలు శిక్ష అయినా పర్వాలేదు, నాకు నిందైనా పర్వాలా, ఏమతో మాత్రం నేను ఉండను. ఎందుకో తెలుసా? పరమందున్న దేవుడు చూస్తున్నాడు. ఏమండి, తర్వాత కాలంలో నాకు తెలిసి, అప్పటి కాలంలో యోసేపును ఒకవేళ అందరు నిందించినా తర్వాత నిజాలు బయటకు వచ్చినాయి. యోసేపును చెరసాల్లో వేసినా దేవుడు యోసేపుని ఎంత హెచ్చించాడో తెలుసా? చెప్పండి. ఆఖరికి ఆ దేశంలో ధనాగారం అమ్మే ఒక పెద్ద అధికారులో మొదటివాడుగా యోసేపుని దేవుడిగా చేశాడు. ప్రధాని స్థాయిలోకి వెళ్ళిపోయాడు. యోసేపు కంటే ఐగుప్తు దేశపు రాజుగారే ఓను యాజకుడైన పోతీఫరా అని ఆయన కూతుర్నిచ్చి పెళ్లి చేశాడంట, అసీనాతు అనబడిన అమ్మాయిని. నేనంటున్నాను, ముసలిదేమనుకుందంటే మన ఇద్దరం ఒకటి అవుదాం అబ్బాయి, ముసలోడిని వేసేద్దాం అంది. కానీ అది యోసేపు దృష్టిలో ఏందంట? పాపం. యవ్వనేచ్ఛల నుండి పారిపోయాడు. ఈ రోజున పారిపోయేవాళ్ళు ఎంతమంది, లొంగిపోయేవాళ్ళు ఎంతమంది? అక్కడేమంటున్నాడు? నీవు పారిపో, కానీ వీటిని మాత్రం వెంటాడు అన్నాడు. విశ్వాసం, ప్రేమ, నిరీక్షణ, ఇలాంటి చాలా ఆశీర్వాదపు లెక్కలు అక్కడ రాశాడు. వీటిని మాత్రం వెంటాడాలి. నువ్వు వెంటాడాల్సింది పారిపోవాల్సింది పాపాన్ని. దేవుని బిడ్డలారి, యవనేచ్ఛల నుండి పారిపో అని పౌలు గారి తిమోతికి ఉత్తరం రాశాడు. 4:1 కూడా చదువుదండి. అక్కడ రాస్తున్నమాట, దేవుని ఎదుట సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసుక్రీస్తు ఎదుట ఆయన ప్రత్యక్షత తోడని, ఆయన రాజ్యము తోడని నీ ఆనబెట్టి నీకు చెప్పునిదేమనగా, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందు కూడా ప్రకటించు. ఎప్పుడు ప్రకటించాలంటే వాక్యాన్ని? వాక్యం ప్రకటించడానికంట రాత్రి పగలు టైం లేదంట. సమయము అసమయము ఎక్కడైనా వాక్యాన్ని ప్రకటించాలి. ఇప్పుడు నిన్న పాస్టర్ గారు చనిపోయాడు. నీకు అనిపించిందా చిన్నోడా? ఏంది ఎంతసేపు పెట్టారు వీళ్ళు అని అనిపించలేదు నీకు? కూర్చోటానికి లేక, కుర్చీలు లేక, వాటర్ ఉంది, డబ్బు అది తెచ్చుకొని కూర్చున్నాడు పాపం. అటు వెళ్ళి అరుగు మీద కూర్చున్నాడు, అటు వచ్చి చెట్టు కింద కూర్చున్నాడు. ఏడ కూర్చున్నా కూడా ఇబ్బందిగానే ఉంది, కన్వీనియంట్గా లేదు. నాకు తెలిసి యేసురత్నం కూర్చోవటానికి మొన్న జోసఫ్ వాళ్ళ ఇంట్లో ఉన్న సోఫా లాంటిది అయితే బాగుండేది, ఆడేవా వేయలే. అటు కూర్చొని ఇటు కూర్చొని నాకు అనిపించింది ఆడెవరు తెలిసినోడు కాబట్టి అనలా, లేకపోతే ఏంది తొందరగా కానియొచ్చు కానీ ఓడు అన్నాడు. ఎవరితోన్నా? మీతో ఎవరితో అనలేదా? పాస్టర్ గారు చనిపోయి శవం అక్కడుంటే కనీసం ఒక 2-3 గంటల ప్రార్థన పెట్టారు వాళ్ళు. వాళ్ళని కనుక మనం అడిగామనుకో, ఏమయ్యా గబక్కని తీసుకెళ్ళి ప్రార్థన చేసి లోపల పెట్టి పూడి చేస్తే బోధిని ఎట్టోళ్ళడు పోతాం కదంటే వాళ్ళు చెబుతారు, సమయమందును అసమయమందును వాక్యమును ప్రకటించమని దేవుని వాక్యం చెబుతుంది. మనకేమో అన్నాయి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది అన్నాయి. కింద ఉద్యోగం కాదన్నాయి, అది పైన విమానాల్లో పోయే ఉద్యోగం. మా ఇంటికి ఆడు ప్రార్థన పెట్టవా? ఇక ఆడికి ఉద్యోగం రావాలి, నీకు ప్రార్థన పెట్టాలి. ఎప్పుడుకి వచ్చింది, ఎప్పుడుకి పెట్టాలి అన్న. మా ఇంటి ముందు పెట్టాను సువార్త కూటం, మా వీధిలో పెట్టాను సువార్త కూటం, లేకపోతే ఇక్కడ కాదు మా బంధువులు ఫలానా దగ్గర ఉండారు, వెళ్దాం పదా అన్న. వాళ్ళు ఆడ కనపడుతున్నారు. పౌలు అంటున్నాడు, తిమోతి వాక్యాన్ని ప్రకటించాలి, సమయమందును అసమయమందు ప్రకటించాలి. వాక్యం విలువ తెలియని వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలిసి? తిమోతితో అంటున్నాడు, ప్రయాసపడుము అన్నాడా? 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రకటించు,
ప్రయాసపడు అన్నాడు. అంటే నీ ప్రయాసమంతా ప్రకటించటంలోనే ఉండాలి అన్నాడు. ఇప్పుడు మీకు అద్భుతమైన ఒక మాట చెప్తాను, ఇదే ఈ పూటకి ఆఖరి మాట. 14వ వచనం చదువుదారండి. ఈ 4వ అధ్యాయం 14వ వచనం చదువుదాం, మనం ప్రార్థన చేసుకుందాం. 14వ వచనం చదువమ్మా. అలెగ్జాంద్రు అను కంసాలివాడు నాకు చాలా కీడు చేశాడు, అతని క్రియలను చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును, అతని విషయమై నీవు జాగ్రత్తగా ఉండుమో. అతడు మా మాట బహుగా ఎదిరించాడు. తిమోతి సేవ చేస్తున్న ప్రాంతంలోనంట అలెగ్జాంద్రు అనే ఒక కంసాలి ఆయన ఉన్నాడంట. వాళ్ళు మరి మనందరికీ తెలుసు, కంచరి వాడు. వాళ్ళను గూర్చి బైబిల్ చెబుతుంది ఏంటంటే, వాళ్ళు దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి ఎదిరిస్తారంట, ప్రకటించే వాళ్ళని ఎదిరిస్తారంట. పౌలు గారు అంటాడు, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు? ఎంత వాక్యం ఎరిగిన నన్నే అతను ఎదిరించేశాడు, నిన్ను కూడా ఎదిరిస్తాడు, జాగ్రత్త అన్నాడు. మీరేం రాసుకోవాలి తెలుసా? రాసుకున్న వాళ్ళు ఏం రాసుకోవాలంటే, వినేవాళ్ళు కూడా ఏం వినాలంటే, పౌలు గారి కంటే తిమోతికి ఎక్కువ వాక్యం తెలిసి ఉండాలి. ఏముండాలి? పాస్టర్ గారి కంటే కింద కూర్చున్న వాళ్ళకి ఏమి ఉండాలి? వాక్యం తెలిసి ఉండాలి. అప్పుడు ఏమైద్దో తెలుసా? ఇలాగ ఎదిరించే వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో, అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారంట, అపోలో అనే అతను పిలిచి దేవుని వాక్యాన్ని అంట మరీ ఆయనకి పూర్తిగా చెప్పారంట. బాయ్, ఇదిగో ఇది విషయం, యేసుప్రభు అంటే ఎట్లా, ఆయన మరణించింది ఎందుకు, రక్షణ చేకూర్చింది ఎందుకు అంటూ సగం తెలిసిన అతనికి పూర్తిగా తెలియచేశారంటే ఈ భార్య భర్తలు. స్తోత్రం చెప్పండి. నేను ముగింపులో ఏం చెబుతున్నానంటే, అతని విషయమై జాగ్రత్త అంటే, అతను అక్కడుంటే నువ్వు నక్కి వెళ్ళమని కాదు, నువ్వు కూడా దేవుని వాక్యాన్ని బాగా తెలుసుకో, చదువు, ధ్యానం చేయి, తెలుసుకో, హృదయములో దాచుకో. ఒకవేళ నన్ను ఎదిరించినట్లుగా నిన్ను ఎదిరించాడు అనుకో, ఖచ్చితంగా నువ్వు నిలబడలే, కానీ ఇప్పుడు పారిపోకూడదు. ఇందాక పారిపోమన్నాను కదా, 2వ అధ్యాయం 22వ వచనం పారిపోమన్నా, ఇప్పుడు పారిపోవద్దు. ఇప్పుడు ఏం చేయాలి? నిలవాలి. పారిపో అని పాపం విషయంలోనే చెప్పాడు, కానీ ఈ విషయంలో పారిపోవద్దు. నువ్వు అపవాదిని ఎదురించుడి అన్నాడు, కానీ అపవాది వస్తుందని తెలుసుకొని పారిపోండి అనలా. పారిపోవద్దు. మనం ఎప్పుడు పారిపోవాలి? యవనేచ్ఛలు నిన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడే తప్ప ఇక ఎప్పుడు పారిపోకూడదు. ఇవన్నీ పౌలు గారు చెప్పండి ఎవరికి చెప్పిన హెచ్చరికలు అంటే మనకు చెప్పలేదా? ప్రార్థన చేద్దాం, లేచి నిలబడి. ప్రభు ఈ మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించునుగాక.